ఈ రోజుల్లో అండి నేనైతే ఒకటే చెప్తాను. జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇచ్చే ఒక సలహా ఏంటంటే నేను ఇది సలహా అనుకోండి, హెచ్చరిక అనుకోండి. మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు ఒక హెచ్చరికలా చెప్తా. రాబోయే 5 సంవత్సరాల తర్వాత మీరు ఒక కుటుంబాన్ని పోషించాలి అంటే 1,00,000 నుంచి 5,00,000 రూపాయలు ఉండాలి. ఒక ఈ కుటుంబానికి. గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాల తర్వాత 1,00,000 రూపాయలు మినిమం మంత్కు ఉండాలి. నెలకి ఒక 1,00,000 మెట్రో రూపాయలు. సిటీస్‌లో మీరు బ్రతకాలి అంటే. ఇది రాసి పెట్టుకోండి. జరగకపోతే నా పేరు సునీల్ రెడ్డే కాదు. హెచ్చరిక ఇది. Yes. దీనికి మీరేం చేయాలి అంటే, ఇప్పుడున్న 30,000, 40,000, 50,000 జీతం, ఏదైతే 20, 30,000 తీసుకున్న జీతాలు, మీకు రాబోయే 5 సంవత్సరాల తర్వాత అదే జీతాల్లో ఉన్నారంటే ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే నలుగురు పని చేయాలి. Yes. సో ఇప్పుడు నేను ఒక చిన్న అడ్వైస్. ఇప్పుడైతే మీరు జాబ్ చేస్తున్నారో, జాబ్ చేస్తూ ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ కోసం, ఒక సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ ఆపర్చునిటీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. మన అప్‌కమింగ్ వీడియోస్‌లో ఆల్రెడీ చెప్తున్నాం. నెక్స్ట్ కూడా ఇంకా చెప్తాం. సో మీరు ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ ఓరియెంటెడ్ ఒక చిన్న బిజినెస్‌ని మీరు స్టార్ట్ చేసుకోగలిగితే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మీకు అది గ్రోత్ అవుతుంది. Yes. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో గ్రోత్ అవుతుంది. మీకు ఏదైతే మంత్లీ 1,00,000 to 5,00,000 మెయింటెనెన్స్ ఉందో అది ఈజీగా అవుతుంది.